మనకు కనబడతా ఉంటుంది. అసలు మామూలు కుటుంబం కాదండి వీరు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడిచిన వారు, నిందా రైతులుగా బ్రతికిన వారు, ధూపదీపం నైవేద్యం అర్పించిన వారు, ముసలితనం వచ్చేంత వరకు కూడా క్రమం తప్పకుండా దేవుని పనిని జరిగించిన వాడు, ఎక్కడ కూడా వెనుకడుగు వేయనటువంటి వాడు. అయితే అతనికే ఒకరోజు దూత ప్రత్యక్షమై దూత చెప్తా ఉంది, జకరయ్య నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. జకరయ్య నీ ప్రార్థన వినబడినది. అద్భుతం కదండి. ఇంకేం కావాలి? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన వినపడుతుంది దేవుని కంటే అంతకన్నా సంతోషం ఏముంది? ప్రార్థనకి జవాబు వచ్చిందంటే అంతకంటే సంతోషం ఏముంది? ప్రార్థన వినబడినది జకరయ్య అని ఒక స్వరము దూత ప్రత్యక్షమై చెప్పితే, ఆహా, అద్భుతమైన మాటలు చెప్తా ఉంటుంది దూత. ఇదిగో ఎలిజబెత్ అమ్మ ఒక కుమారుని కనబోతుంది. మామూలు వ్యక్తి కాదు అతడు. నీ తర్వాత దేవుని పనిలో ఉంటాడు. పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉంటాడు. అనేకులను ప్రభు వైపు తిప్పేవాడిగా ఉంటాడు. బాప్తిసం ఇచ్చేవాడిగా ఉంటాడు. అంతేకాదు ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడై ఉంటాడు. ఆహా, ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. ఇంతకంటే ఇంకేం కావాలి? పుట్టబోయే కుమారుడు ఎంత నీతిగా భక్తిగా దేవుని ఆచరిస్తాడు, ఆహా, దేవుని వెంబడిస్తాడంటే ఇంకెంతకన్నా ఏం కావాలండి? కానీ జకరయ్య గారు చూడండి, ఒక్క మాట అంటాడు, ఇది నాకు ఎలాగ తెలియను అంటాడు. నమ్మలేకపోతున్నాడండి. ఈరోజు నేనంటాను సూటిగా, క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, వాక్యం వినుచున్న బిడ్డ, నమ్ముతున్నావా దేవుని మాట? వాక్యము నమ్ముతున్నావా? సేవకుని మాట, ప్రవచనం నమ్ముతున్నావా? లేకపోతే సేవకుని మాట పక్కన పెట్టు, వాక్యము నమ్ముతున్నావా? చదువుతున్నావు కదా, సేవకుడు చెప్తుంటే వింటున్నావు కదా, నమ్ముతున్నావా? వాక్యము నమ్ముతున్నావా? జకరయ్య గారికి దూత ప్రత్యక్షమై చెప్తే, ఇది నాకు ఎలాగో తెలియను అంటాడు. దూత చెప్తుంది, ఇది నువ్వు నమ్మలేదు కనుక కొంతకాలం మూగవాణిగా ఉంటావు. నేను అనేది ఏంటంటే, ఇంత నీతి, ఇంత భక్తి, ఇంత యొక్క సేవ, ఇంత పరిచర్య చేసిన జకరయ్య గారు నమ్మలేకపోయావేంటి? జకరయ్య గారు నమ్మలేకపోయాడు. ఈరోజు మన సంగతి ఏంటి? చాలామంది మందిరాలకు వస్తూ ఉంటారు, భక్తిగా జీవిస్తూనే ఉంటారు, భక్తిగా ఉన్నట్టు అనిపిస్తూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటారు, వారికి కావాల్సిన అవకాశాలని, అవసరాలని దేవునికి చెప్తూ ఉంటారు. అయ్యా నాకు ఇది కావాలని. నమ్ముతున్నావా అంటే సందేహిస్తూ ఉంటారు. ఈరోజు మన సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ముఖ్యంగా నీ సంగతి ఏంటి? నమ్ముతున్నావా? దేవుని వాక్యం నమ్ముతున్నావా? అద్భుతం చేయగల దేవుడు ఆయనని నమ్ముతున్నావా? ఒకవేళ నమ్మితే నువ్వు ఖచ్చితంగా దేవుని కార్యాన్ని చూస్తావు. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నమ్ముతున్నావా? దేవుని బిడ్డ జకరయ్య గారు ఈ పరిస్థితుల్లో నమ్మలేకపోయాడు, కానీ దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా